అందరికీ నమస్తే అండి. జనసేన సీట్లు ఏంటి అనేది దాదాపుగా ఫైనల్ అయినట్టుగా మనకున్న సమాచారం. జనసేన పార్టీ ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతోంది అనేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒక క్లారిటీకి వచ్చేశారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఒక లిస్ట్ ఉంది. ఏ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నిలబెట్టాలి అనేది. కాకపోతే ఎవరిని నిలబెట్టాలి అనే అంశంలో ప్రస్తుతానికి అంటే తన పార్టీలోనే జనసేనలోనే ఒక చోట ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఒక్కో చోట టీడీపీ వాళ్ళేమో ఈ కమ్యూనిటీకి కాదు వేరే కమ్యూనిటీకి ఇద్దామనే సిఫార్సులు ఉంటాయి. మీ పార్టీయే ఈ సీటు మీ పార్టీయే పోటీ చేయని, కాకపోతే కమ్యూనిటీ మార్చండి, ఈక్వేషన్స్ బాగుంటాయి అని చంద్రబాబు గారు కొంచెం సిఫార్సు చేసి ఉంటారు కాబట్టి అలా కొన్ని మార్పులు. సో అందుకే జనసేన పార్టీ ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయబోతోంది అనేది డిసైడ్ అయింది. కాకపోతే ఏ సీట్లు అనేది డిసైడ్ అయింది. ఎవరు అనేది డిసైడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకే ఈలోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాల వారీగా రివ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ గత వారం కాకినాడ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల వారీగా రివ్యూస్ చేశారు. అలాగే తర్వాత వచ్చే వారం కూడా నరసాపురం పార్లమెంటు పరిధిలో కూడా రివ్యూస్ చేస్తారంట వరుసగా. సో ఎక్కువగా జనసేన పార్టీ బలోపేతం పునాదులు ఎక్కువగా ఉన్నది ఈ రెండు పార్లమెంటు పరిధిలోనే. ఈ రెండిటితో పాటు అమలాపురం పార్లమెంటు. సో వీటి మీద జనసేన పార్టీకి ఎక్కువ హోప్స్ ఉన్నాయి. ఈ మూడు పార్లమెంట్ల పరిధిలోనే జనసేన పార్టీ ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేయబోతోంది. వీటితో పాటు విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోను, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోను, ఏలూరు పార్లమెంటు పరిధిలోను, విజయవాడ పార్లమెంటు పరిధిలోను కొన్ని సీట్లు ఉంటాయి. సో పొత్తులో అందరూ ఊహించింది ఏంటంటే సీట్ల పంపిణీల్లో ఈ రెండు పార్టీలకు గొడవలు వస్తాయి, లేదా సీట్ల పంపిణీ సందర్భంగా ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టవచ్చు, కొన్ని వర్గాలను రెచ్చగొట్టవచ్చు అని వైసీపీ చాలా ఎదురు చూసింది. కానీ సీట్లు పంపిణీ చాలా చాకచక్యంగా, చాలా అంతర్గతంగా, చాలా పకడ్బందీగా రెండు పార్టీల పెద్దలు కూడా డిసైడ్ అయిపోయారు, ఫైనల్ చేసుకున్నారు. రెండు పార్టీల పెద్దల్లో ఒక క్లారిటీ ఉంది. ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయాలి, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి అనేది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సర్వే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన చేయించుకున్న సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. టీడీపీ వైపు నుంచి టీడీపీ చేయించుకున్న సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ సర్వే రిపోర్టు ఈ సర్వే రిపోర్టు దగ్గర పెట్టుకొని ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు రెండూ కూడా సరిపోలాయి, సరితూగాయి. సో అప్పుడు రెండిట్లో కూడా సేమ్ రిపోర్ట్ ఉంది, సేమ్ రిజల్ట్ ఉంది అంటే ఈ సీటు నిజమే, ఈ సర్వే నిజమే, కాబట్టి మనం ఇది ఫాలో అవుదాం అని వివిధ మార్గాల ద్వారా వచ్చిన సర్వే రిపోర్ట్ను ఫాలో అయ్యారనమాట. సో అలా పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి నాటికి దాదాపుగా అన్ని సీట్లు లేదా సగం సీట్ల నుంచి అభ్యర్థులను ఎంపిక చేయడానికి రెడీ అవుతున్నారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా సంక్రాంతి నాటికి ఫస్ట్ లిస్ట్ రెడీ చేయబోతోంది. అప్పుడే జనసేన పార్టీ నుంచి కూడా ఫస్ట్ లిస్ట్ రాబోతోంది అనమాట. సో ఓవరాల్గా ఈ కూటమికి సంబంధించి అరౌండ్ సంక్రాంతికి ముందు కానీ తర్వాత కానీ ఈ లిస్ట్ అయితే రెడీ చేయబోతున్నారు, ప్రకటించబోతున్నారు. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది అభ్యర్థుల ఎంపికలో, అభ్యర్థుల ప్రకటనలో. వైసీపీ ఎవరు ఊహించిన విధంగా ఆల్రెడీ చాలా నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చేసింది. ఉన్న ఎమ్మెల్యేలు ప్లస్ చేసిన మార్పులు కలిపి దాదాపుగా 130 సీట్లలో వైసీపీకి రెడీగా ఉన్నట్టే. వైసీపీకి ఇంకా 45 నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులు తేలాల్సి ఉంది. ఉన్న వాళ్ళని తీసేయడమా, కొత్త వాళ్ళని తీసుకురావడమా అనేది నెక్స్ట్ లిస్ట్లో ఫైనల్ కాబోతోంది. సో అభ్యర్థుల ఎంపికలో వైసీపీ వేగంగా ఉంది. సో వైసీపీ వేసే అడుగులను బట్టి టీడీపీ, జనసేన కూడా అలర్ట్ అయ్యాయి అన్నమాట. ఆ రెండు పార్టీలు కూడా చాలా సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను రిలీజ్ చేయబోతున్నాయి. థ్యాంక్ యూ.